టీవీకి చెందినటువంటి ఆదవ్ అర్జున్ అనే ఒక నేత ఏమన్నాడంటే, రజనీకాంత్ విజయ్ చేసిన ధైర్యం కూడా చేయలేకపోయాడు. డిఎంకే బెదిరించడం వల్ల రజనీకాంత్ పార్టీ పెట్టలేకపోయాడు. అంటే డిఎంకే ఎవరినైనా సరే బెదిరిస్తుంది. ఆ బెదిరింపులకి విజయ్ కూడా భయపడలేదు. విజయ్ని కూడా బెదిరించింది కానీ ఈయన భయపడలేదు, ఆయన భయపడ్డాడు అన్న విధంగా వ్యాఖ్యలు చేస్తే దాన్ని నిన్న ఈరోజు బాగా కొంతమంది కరెక్టే అన్నారు, కొంతమంది సపోర్ట్ చేశారు. దాని గురించి ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా స్వయంగా స్పందించి ఆదవ్ అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం లేదు, నా కోసం నిలబడినటువంటి అభిమానులకి అలాగే మిగతా అనుచరులందరికీ కూడా నా ధన్యవాదాలు, కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది, ఈ రోజు నిజాలు బయటపడచ్చు పడకపోవచ్చు, అన్ని కాలం సమాధానం చెబుతుందంటూ ఆయన అయితే ఒక ట్వీట్ చేశారు. అయితే వాస్తవంగా మాట్లాడాలంటే రజనీకాంత్ గారికి పార్టీ పెట్టాలని ఉండేది, పెడదామని ముందుకు వచ్చారు. సరిగ్గా అప్పుడే 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. 2009లో ఘోరంగా ఓడిపోయారు. అయితే చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు ఉద్దండుల మధ్య ఆయన ఓడిపోయారు. కాకపోతే ఒక విధంగా 18 స్థానాలు గెలుచుకున్నారు. కాకపోతే అప్పుడు తెలుగుదేశం 90 స్థానాలు గెలుచుకోవడం వల్ల ఆసారి ప్రతిపక్షానికి కూడా దూరం అయిపోయింది ప్రజారాజ్యం. పైగా ఆ రాజకీయాలను తట్టుకోలేక కాంగ్రెస్లో విలీనం చేయడం వల్ల చిరంజీవి చాలా పెద్ద అపవాదం మూటగట్టుకున్నాడు. పైగా అపఖ్యాతి వచ్చేసింది. పోనీ ఆయన ఓడిపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్లో కలవకపోతే బాగా ఉండేది. అలా చేయడం వల్ల జరిగినటువంటి నష్టం అంతా ఇంత కాదు. ఇప్పటికీ దాని గురించి మాట్లాడతారు. దాన్ని భర్తీ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీలోకి వచ్చాడని కూడా చెప్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అమెరికా తీసుకెళ్లడం, ఆస్ట్రేలియా తీసుకెళ్లడం, ఇదంతా కూడా జరిగింది. రజనీకాంత్ గారు పెద్ద ఇష్యూ వచ్చాయి. శివాజీ తర్వాత కొన్ని సమస్యలు అయితే వచ్చాయి. 2011-12లో కూడా సమస్యలు వచ్చాయి. అలా ఇప్పుడు రాజకీయాలు పెట్టి టెన్షన్ పడితే ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుందని డాక్టర్లు చెప్పడంతో అది ఒక విధంగా వెనకడుగేశారు. జరిగిన పరిణామం అసలైనటువంటిది ఏంటంటే, అక్కడ ముఖ్యంగా ఈయన పార్టీ పెడితే లోకల్ అన్లోకల్ అనే ఒక ఇష్యూని తీయడానికి ఈ డిఎంకే బాగానే ప్రయత్నాలు చేసింది. అంటే రజనీకాంత్ మనకు సంబంధం లేదు, ఆయన మహారాష్ట్రలో పుట్టి కన్నడలో పెరిగి మన దగ్గరికి వచ్చాడు అనే విధానం కూడా తీసుకురావాలని చూశారు డిఎంకే వాళ్ళు. దాని ద్వారా రజనీకాంత్ గారు ఇవన్నీ తెలిసి వెనకడుగు వేశారు. తమిళులకి ఏదైనా పర్వాలేదు, అంటే అక్కడ పుట్టకపోయినా పర్లేదు కానీ ఇతను మనవాడు కాదు అనే ఒక ముద్ర పడిందంటే ఇక అతను ఎంతకైనా సరే మరి ఇక్కడ నమ్మరు. అది ఎంత అభిమానం ఉన్నా ఓట్ల రూపంలో పడదు.